ఛానల్ కోడల పిల్ల సుమన. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మేము మా ఇంటి కోసం కొత్త సోఫా సెట్ తీసుకోవడానికి చందానగర్లో ఉన్న వేక్ఫిట్ బ్రాంచ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మీరు నా ఛానల్కి ఇదే మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నా ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫీడ్లోకి వస్తాయి. సో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నది పటాన్ చెరువు ఫ్లైఓవర్ అనమాట. కొత్తగా వేశారు. ఇది వేసిన తర్వాత ట్రాఫిక్ చాలా తగ్గిపోయింది. సో ఇది ఈజీ వే టు గో టు చందానగర్. సో మేము ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తాము సిటీలోకి వెళ్ళడానికి. హాయ్ హ్యాండ్సమ్. సో ఇదే అనమాట చందానగర్ వేక్ఫిట్. సో వేక్ఫిట్ అనేది ఇండియన్ గ్రోన్ బ్రాండ్ అనమాట. సో ఈ స్టార్టప్ వచ్చేసి బెంగళూరులో బేస్డ్ అయ్యింది. అండ్ చాలామంది సినీ స్టార్స్ అయితే దీనికి ఎండోర్స్మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇది మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ అండ్ అఫోర్డబుల్ అనమాట. సో లో బడ్జెట్లో ఎక్కువ కాస్ట్లీ అయిన ఐటమ్స్ని చాలా రీజనబుల్ ప్రైజెస్కి విత్ గుడ్ క్వాలిటీ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో నాకు ఇది చాలా నచ్చుతాయి. ఆల్రెడీ ఈ వేక్ఫిట్లో ఒక మ్యాట్రస్ అండ్ ఒక ఆఫీస్ టేబుల్ అండ్ చైర్ అయితే పర్చేస్ చేసాము. సో నెక్స్ట్ అయితే సోఫా సెట్ తీసుకోవడానికి అయితే ఈరోజు ఇక్కడికి వచ్చాము. సో మేము తీసుకోబోతున్న సోఫా సెట్ కోసం డీటెయిల్స్ కావాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫైనల్లీ మేము సోఫా తీసుకోబోతున్నాం. సో 2 years నుంచి అనుకుంటున్నాం అన్నమాట తీసుకోవాలని. బట్ సోఫా కమ్ బెడ్ అయితే బాగుంటుంది అని అనుకున్నాము. చూసాం కానీ మాకు అంత నచ్చలేదు అవన్నీ. సో ఫైనల్ ఒక కంఫర్టబుల్ లగ్జరీ సోఫా అయితే రీజనబుల్ బడ్జెట్లో అయితే తీసుకున్నాము. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనం వేక్ఫిట్ ఎంప్లాయీ శ్రావ్య గారి మాటల్లో విందాము. వాళ్ళు ఈ బ్రాండ్ గురించి ఏం చెప్తారు. హాయ్, దిస్ ఈజ్ శ్రావ్య. నేను వేక్ఫిట్లో వర్క్ చేస్తుంటాను. లైక్ వేరే వాటితో కంపారిటివ్లీ మన దగ్గర ప్రైజెస్ వచ్చి అఫోర్డబుల్ ఉంటాయి. అండ్ ఇది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అండ్ డైరెక్ట్ కంపెనీ అవుట్లెట్ ఉంటుంది. థర్డ్ పార్టీ అట్లా ఏం లేదు మన దాంట్లో. మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి బెంగళూరు హొసూర్ దగ్గర ఉంటుందన్నమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది వెల్వెట్ యాంబర్ సింగిల్ పీస్ రిక్లైనర్ అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 17,000 ఉంది. సో సైడ్న అయితే పుష్ బటన్ ఇచ్చాడు. చాలా కంఫర్టబుల్గా ఉంది కూర్చోవడానికి. సో చూపిస్తాను చూడండి ఎలా ఓపెన్ అవుతుందో. సో మూవీస్ చూడడానికి సింగిల్ పర్సన్ వాళ్ళ ఓన్ కంపెనీ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్ రిక్లైనర్ అనమాట. చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది 2 piece రిక్లైనర్ సెట్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 46,000 ఉంది. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మనకు కావాలంటే కలర్ చార్ట్ చూపిస్తారనమాట. మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది పార్ట్నర్స్ కూర్చుని కంఫర్టబుల్గా టీవీ చూడడానికి యూస్ అవుతాయి. అండ్ ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ పుష్ బటన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈజీగా మూవ్ అవుతుంది పైకి. సో నాకైతే ఒక ప్రిన్సెస్ ట్రీట్మెంట్ లాగా అనిపించింది దీంట్లో మూవీ చూడడం. సో ఇలా ఉంది ఈ సోఫా. సో మనం ఇప్పుడు బ్రౌన్ కలర్ చూసాం కదా, దాంట్లో ఇంకొక కలర్ అనమాట ఇది. సో ఇది అరౌండ్ 33,000 పడుతుంది. దీని కలర్ వచ్చేసి వెల్ టుస్కన్ ట్యాన్. సో ఇది కూడా రిక్లైనర్ అనమాట. కాకపోతే దాంతో కంపేర్ చేస్తే కొంచెం చిన్న సైజ్ ఇది. వేక్ఫిట్ అనేది ఇండియన్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటాయి. సో ఇప్పుడు నేను కూర్చున్న ఈ సోఫా సెట్ వచ్చేసి 3 piece సోఫా సెట్ విత్ ఎల్ షేప్ అనమాట. అండ్ ఇది రైట్ అలైన్ వచ్చింది. సో దీని కాస్ట్ వచ్చేసి 40,000 అప్రాక్సిమేట్లీ. మనకు చాలా కార్డ్ ఆఫర్స్ కూడా ఉంటాయి అండ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పీస్. సో నెక్స్ట్ వచ్చేసి కింగ్ సైజ్ హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. బ్లూ కలర్ వచ్చింది. అండ్ మంచి బెడ్ షీట్స్ అండ్ పిల్లో కవర్స్ తోటి డెకరేట్ చేశారనమాట షో పీస్గా. సో ఇది హైడ్రాలిక్ స్టోరేజ్ ఉంటుంది. సో ఇప్పుడు చూసేద్దాము. సో ఇప్పుడు మనం హైడ్రాలిక్ స్టోరేజ్ చూడబోతున్నాము. సో ఇదంతా స్టోరేజ్ అనమాట. ఇలా ఓపెన్ చేస్తే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు దీని లోపల. సో చాలా స్పేస్ ఉందన్నమాట. చాలా ఈజీగా ఉంది తీయడం పెట్టడం. సో మెన్ అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇంజనీరింగ్ వుడ్లో ఉన్నాయి, సీషమ్ వుడ్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ నాకైతే ఇక్కడ ఒకటి ఫ్యాన్సీగా కనిపించింది. సో చూద్దాము అసలు ఈ బెడ్ ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్, డిస్క్రిప్షన్ ఏంటో చూద్దాము. సో ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్ అనమాట. ఇది సాలిడ్ వుడ్ అన్ఫాల్స్టర్డ్ అంట.
సో ఇది చాలా స్మూత్గా ఉంది పట్టుకోవడానికి అండ్ స్ట్రాంగ్గా కూడా ఉంది అన్నమాట. సో ఇది కూడా కింగ్ సైజ్ బెడ్. సో చాలా ఫ్యాన్సీగా ఉంది ఈ బెడ్ చూడడానికి. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 27,000 పడుతుంది. ఇంకా ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి గ్లాస్ టైప్ అనమాట. మనం హాల్లో షో పీసెస్ పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఫ్లవర్స్తో వాటితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా లైవ్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో దీని కాస్ట్ వచ్చేసి 16,000 ఉంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాము, అక్కడ ఏమున్నాయి చూద్దాము. లెట్స్ గో. సో వేక్ఫీల్డ్ చందానగర్లో టోటల్ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. మనం 3rd ఫ్లోర్కి వెళ్తున్నాము. సో అక్కడ ఏమున్నాయి చూసేద్దాం పదండి. సో ఇక్కడ ఉన్నది వచ్చేసి సింగిల్ బెడ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 8,000 ఉంది. మొత్తం ఇంజనీరింగ్ వుడ్తో చేశారు. సో ఇది వచ్చేసి పెగాసి కింగ్ సైజ్ హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 44,000 ఉంది. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి క్వీన్ నాన్ స్టోరేజ్ బెడ్ అనమాట. దీని కాస్ట్ అరౌండ్ 24,000 ఉంది. సో ఇది చిన్నపిల్లలకి వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట వాళ్ళ రూమ్స్లో, చైల్డ్ రూమ్స్లో. ఇప్పుడు మనం ఆఫీస్ టేబుల్స్ అండ్ చైర్స్ చూద్దాము. సో మీరు మా వీడియోస్లో అబ్జర్వ్ చేసినట్లయితే మాకు ఆల్రెడీ వేక్ఫీల్డ్ ఆఫీస్ చైర్ అండ్ టేబుల్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ టేబుల్ అయితే ఇక్కడే ఉంది. మేము ఏదైతే తీసుకున్నామో సో అది చూపిస్తాం రండి. సో ఇది అనమాట టేబుల్. సో లోపల ఇలాగా షెల్ఫ్స్ ఉన్నదైతే మేము తీసుకున్నాం అనమాట, బుక్స్ అన్నీ పెట్టుకోవడానికి. సో ఇది మేము యూజ్ చేస్తున్నాము, దగ్గరగా 2 years అవుతుంది. సో ఇంకా ఇలానే ఉంది అనమాట, చెక్కు చెదరకుండా. నెక్స్ట్ వచ్చేసి ఇది వార్డ్రోబ్ అనమాట. మనం చూస్తూ ఉంటే చాలా మటుకు బిల్డింగ్స్లో కబోర్డ్స్ అనేవి ఉండట్లేదు అనమాట. సో ఇలాగ రెడీమేడ్ వార్డ్రోబ్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. ఇది 4 door వార్డ్రోబ్ విత్ మిర్రర్ అండ్ లోపల హ్యాంగింగ్ కూడా ఉందన్నమాట, మనం శారీస్ అన్ని హ్యాంగ్ చేసుకోవడానికి. సో ఒకసారి చూపిస్తాను చూడండి. సో చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు అనమాట. బట్టలన్నీ డిఫరెంట్ ఫ్లోర్స్గా డివైడ్ చేసి ఉంది. అండ్ ఇక్కడ హ్యాంగింగ్ రాడ్ కూడా ఉంది, మన అటైర్స్ అన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు మంచిగా ఆర్గనైజ్ చేసుకొని. అలాగే ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట, డిఫరెంట్ సైజెస్ మనం పెట్టుకోవచ్చు. అలాగే మిర్రర్ కూడా ఇచ్చారు రెడీ అవ్వడానికి అమ్మాయిల కోసం. దీని కాస్ట్ వచ్చేసి 20,000 ఉందన్నమాట. 1 year మ్యానుఫ్యాక్చరింగ్ వ్యారంటీ ఉంది అండ్ నో కాస్ట్ ఈఎంఐ అవైలబుల్ ఉంది అండ్ ఈజీ రిటర్న్ పాలసీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్స్టలేషన్ అసెంబ్లీ వితిన్ 4 daysలో జరిగిపోతుంది, వితిన్ డెలివరీ అయిన టైంలోనే. సో ఇది అనమాట డ్రెస్సింగ్ టేబుల్. సో డ్రెస్సింగ్ టేబుల్, ఒక మిర్రర్, కింద మనము షెల్ఫ్ ఇచ్చారు అన్నీ పెట్టుకోవడానికి అండ్ ఒక బుజ్జి టేబుల్ లాంటిది ఇచ్చారనమాట విత్ సాఫ్ట్ కంఫర్టబుల్ మెటీరియల్ ఇక్కడ. సో మంచిగా రెడీ అవ్వచ్చు మనం. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్షీట్స్ కూడా ఉన్నాయి, చాలా ఫ్లోరల్ టైప్, ప్రింటల్ టైప్ అండ్ డిఫరెంట్ కలర్స్ అండ్ ఫామ్స్లో. ఇట్లా బెడ్సే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ కూడా సేల్కి ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. ఇక్కడ మనం టీవీని సెట్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 13,000 ఉంది. ఇది మొత్తం ఇంజనీరింగ్ వుడ్తో చేశారు. సో ఇది వచ్చేసి 6 seater సాలిడ్ వుడ్ డైనింగ్ టేబుల్. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 46,000 ఉంది. సో 6 members చాలా కంఫర్టబుల్గా కూర్చొని భోజనం అయితే చేయొచ్చు అనమాట. చాలా స్పేషియస్గా ఉంది అండ్ మధ్యలో ఫ్లవర్ వాస్ కూడా పెట్టుకోవచ్చు. సో చాలా పెద్ద డైనింగ్ టేబుల్. అండ్ 1 more స్పెషాలిటీ ఏంటంటే దీనికి కబోర్డ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి 4 seater సీసమ్ వుడ్ డైనింగ్ టేబుల్ అనమాట. సో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఈ సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో చూసారు కదా, మంచిగా వెంటిలేషన్ కూడా ఇచ్చారు సీట్స్కి. సో ఇది ఒక స్మాల్ ఫ్యామిలీ విత్ 2 kids అండ్ వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చూస్తే చాలా మంది ఇలాంటి కబోర్డ్స్ అయితే ఉంటున్నాయి అన్నమాట. చాలా క్లాసీ లుక్ అండ్ ఎలిగెంట్గా ఉంటున్నాయి. సో దీనికి డిఫరెంట్ షెల్వ్స్ ఇచ్చారు అండ్ ఓపెన్ చేసుకోవడానికి డోర్స్ ఇచ్చారు. మనం మన ఐటమ్స్ని సెగ్రిగేట్ చేసుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంటికి మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ పైన ఇలా ఫోటో ఫ్రేమ్స్, టీ కప్స్, కాఫీ కప్స్ అనేవి అరేంజ్ చేసుకోవచ్చు షోకేస్కి. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ వుడ్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. ఒక సింగిల్ పర్సన్ మంచిగా
రెడీ అవ్వచ్చు. ఇక్కడ మేకప్ అంతా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అక్కడ ఒక మంచి మిర్రర్ అయితే ఇచ్చారు. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందన్నమాట. ప్రైస్ వచ్చేసి 4000 పడుతుంది. సో ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డైనింగ్ టేబుల్స్ అండ్ డిన్నర్ సెట్స్ అండ్ ఇంకా సోఫా సెట్స్ అన్నమాట. చాలా డిఫరెంట్ వెరైటీస్ అండ్ విత్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఇంకా ఫైనల్లీ ఒక సోఫా అయితే సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో నౌ. సో చాలా సోఫా సెట్స్ చూసిన తర్వాత ఫైనల్లీ మాకు ఇదైతే చాలా నచ్చింది. సో దీంట్లో మేము 2 పీస్ అండ్ 3 పీస్ సెట్ అయితే తీసుకుంటున్నాము. సో మాకు ఇది టోటల్ 48,000 పడింది. సో మీకు చూపిస్తాను మేము ఇంట్లో ఎలా పెట్టుకున్నాం, ఎక్కడ అరేంజ్ చేసుకున్నాము కూడా మీకు నేను చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ 2 సీటర్ కాస్ట్ మాత్రమే 20,000 అండ్ 3 సీటర్ కాస్ట్ వచ్చేసి 28,000 పడింది. ఫర్నిచర్స్ ఉంటాయి. లైక్ మన దగ్గర కాట్స్ ఉంటాయి, మ్యాట్రెస్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఉంటుంది, సోఫాస్, రీక్లైనర్, డెకరేటివ్ ఐటమ్స్లో వాల్ పెయింట్స్ ఉంటాయి, క్లాక్ ఉంటుంది, డెకరేటివ్ లైక్ మెటల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట, హ్యాంగింగ్ ల్యాంప్స్ ఉంటుంది, బెడ్ సైడ్ టేబుల్ ఉంటుంది, కాఫీ టేబుల్స్ ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ హోమ్ నీడ్ ఆల్మోస్ట్ ఫర్నిచర్ ఎవ్రీథింగ్ ఉంటుంది. టీవీ యూనిట్స్, పెయింటింగ్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది. నేను ఒకటి విన్నాను. సో ఏదైనా ఐటమ్ మీ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేస్తే 100 days రిటర్న్ పాలసీ ఉంది అని. 100 days రిటర్న్ పాలసీ వచ్చి ఆఫీస్ చైర్స్ ఇంకా మ్యాట్రెసెస్కి ఉందన్నమాట. 100 days ట్రయల్ పీరియడ్ ఉంటుంది. ట్రయల్ పీరియడ్లో కంఫర్ట్ లేకపోతే ఇంకేదైనా ఎక్స్చేంజ్ అయినా చేయొచ్చు, కంప్లీట్ రీఫండ్ కూడా చేస్తాము. కొన్ని దగ్గరలో లైక్ సమ్ XYZ ప్రాపర్గా మనం మెన్షన్ చేయొద్దు కాబట్టి కొన్ని దగ్గరలో అంటే డిప్రిషియేటివ్ అమౌంట్ అని ఉంటుందన్నమాట. లైక్ మీరు 1 month యూస్ చేస్తే లేకపోతే 1 year యూస్ చేస్తే ఇంత పే చేయాలి ఎట్లా అని. మన దగ్గర అట్లా ఏముండదు. డైరెక్ట్ కంప్లీట్ నో క్వశ్చన్ ఆస్క్ రీఫండ్ చేసేస్తాం కావాలి అంటే. ఇఫ్ యూ వాంట్ టు అప్గ్రేడ్ ఆర్ లైక్ ఇంకేదైనా లోది తీసుకోవాలన్నా యూ క్యాన్. ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది రీఫండ్ లేకపోతే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఓన్లీ వేక్ఫిట్ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసి వేక్ఫిట్ వెబ్సైట్ ఆర్ స్టోర్. థర్డ్ పార్టీ యాప్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే అది అవైలబుల్ ఉండదు అనమాట మీకు. లైక్ స్టోర్లో కానీ మా వెబ్సైట్లో కానీ అవైలబుల్ ఉంటుంది మీకు. నైస్, ఇట్స్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ శ్రావ్య. థ్యాంక్ యూ. ఇంకా ఇలా నేను సక్సెస్ఫుల్లీ స్టోర్ విజిట్ కంప్లీట్ చేసుకొని చాలా హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. సో ఇంకా వితిన్ 10 daysలో అయితే డెలివరీ అయిపోతుంది. సో మేము ఇంట్లో ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాము. 3 seater ఇలా పెట్టుకున్నాము. మేము ఆర్డర్ చేసిన వితిన్ 10 daysలో అయితే మాకు డెలివరీ అయిపోయింది అనమాట. చాలా మంచిగా వ్రాప్ చేసి అయితే తీసుకొచ్చారు, ఒక్క స్క్రాచ్ కూడా లేకుండా. అండ్ 2 seater వచ్చేసి ఇక్కడ పొజిషన్ చేసాము టీవీకి ఆపోజిట్గా. చాలా కంఫర్టబుల్ ఉన్నాయి, ఈజీ టు క్లీన్ కూడా అనమాట.